అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం ఇజ్రాయెల్ హమాస్ వివాదం. ఈ వివాదం ఇప్పుడు న్యూఢిల్లీ డోర్ స్టెప్స్ వరకు వచ్చింది. హమాస్ ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్ ఇటీవల భారత్ ను అధికారికంగా రిక్వెస్ట్ చేసింది. హమాస్ కు భారత్ ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన లష్కరే తోయిబా మధ్య పెరిగిపోతున్న సంబంధాలపై ఇజ్రాయెల్ గట్టిగా ఫోకస్ పెట్టింది. ఈ నిర్ణయం దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇంతకీ ఇజ్రాయెల్ ఈ బిగ్ డిమాండ్ వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి, భారత్ నిర్ణయం ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తుంది అనేది తెలుసుకుందాం. ఇజ్రాయెల్ కు భారత్ కు ఉన్న డై హార్ట్ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ కీలకమైన అభ్యర్థనను అఫీషియల్ గా చేసింది. హమాస్ ను కూడా లష్కరే తోయిబా మాదిరిగానే తీవ్రవాద సంస్థగా గుర్తించాలని కోరింది. ఇజ్రాయెల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హమాస్ కు లష్కరే తోయిబా వంటి గ్రూపుల వ్యవస్థలు, నెట్వర్క్లు, వాటి అనుసంధానాలపై భారత ప్రభుత్వానికి క్లియర్ అండర్స్టాండింగ్ ఉందని చెప్పుకొచ్చారు. ఈ సంస్థలను ఉగ్రవాద గ్రూపులుగా గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరో బిగ్గెస్ట్ ఆరోపణ ఏమిటంటే ఐఆర్జీసీ, హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలు ఇప్పుడు తమ దాడుల కోసం ఇంటర్నేషనల్ క్రిమినల్ నెట్వర్క్లను వాడుతున్నాయట. అంటే డైరెక్ట్ గా అటాక్ చేయకుండా డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికర్స్ వంటి నేరగాళ్లను ఉపయోగించి దాడులకు ప్లాన్ చేస్తున్నాయని టెల్ అవీవ్ ఆరోపించింది. ఇది వరల్డ్ సెక్యూరిటీకి ఒక కొత్త థ్రెట్. 1987లో స్థాపించిన హమాస్ ను అమెరికా, యూకే, కెనడా వంటి అనేక దేశాలు ఆల్రెడీ తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై జరిగిన దాడిని భారత్ స్ట్రాంగ్ గా కండెమ్ చేసిన భారతీయ చట్టాల ప్రకారం హమాస్ ను తీవ్రవాద సంస్థగా న్యూఢిల్లీ ప్రకటిస్తే అది గ్లోబల్ గా ఒక పవర్ఫుల్ మెసేజ్ పంపిస్తుందని ఇజ్రాయెల్ పేర్కొంది. ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవుల వంటి దక్షిణాసియా దేశాలు భారత్ నిర్ణయాలకు గౌరవిస్తాయని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఇది కేవలం ఆస్తుల ఫ్రీజింగ్ లేదా ప్రవేశ నిషేధం మాత్రమే కాదని, తీవ్రవాదంపై భారత్ తన క్లియర్ స్టాండ్ ను ప్రపంచానికి తెలియజేసే ఒక హిస్టారికల్ డెసిషన్ అవుతుందని టెల్ అవీవ్ స్టేట్మెంట్ ఇచ్చింది. భారత్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అత్యంత కీలకంగా మారింది.